మహాసేన రాజేష్ యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాడు. అది పోస్ట్ కాదు, ఒక మ్యాటర్ రాశాడు. దాన్ని మీకు చదివి వినిపిస్తా. వైసీపీ సోషల్ మీడియా మీటింగ్ జరుగుతుండగా జగన్ గారు సడన్గా మీటింగ్ హాల్లోకి వచ్చారు. జగన్ గారు, ఏమయ్యా సజ్జల భార్గవ్, మన వాళ్ళు సోషల్ మీడియాలో సరిగ్గా పనిచేస్తున్నా లేదో నాకు టెస్ట్ చేయాలని ఉంది. సజ్జల భార్గవ్ ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చాను సార్, మీరు పేటీఎం కూడా కరెక్ట్గా ఇచ్చాము, మీరు ఏ ప్రశ్న కావాలంటే ఆ ప్రశ్న వేయండి, మా వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెబుతారని చెప్పేసి సజ్జల భార్గవ్ గారు జగన్ గారు చెప్పినట్టు. జగన్ గారు రాగానే పేటీఎం ఇస్తున్నారంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు, జగన్ గారి కోసం వీడియోలు మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా పేటీఎం గాళ్ళంట, డబ్బులు తీసుకున్న వాళ్ళంట. వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ జగన్ గారు, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పగానే జగన్ గారు కూడా పేటీఎం గుడ్ మార్నింగ్ అన్నారంట. జగన్ గారు, మీకు నా మొదటి ప్రశ్న, బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి గొడవ పెట్టాలంటే మీరు ఎవరి పక్షాన ఉంటారు అని చెప్పేసి క్వశ్చన్ అంట. చిరంజీవి గారికి అల్లు అర్జున్కి గొడవ పెట్టాలంటే మీ ఎవరు పక్షాన ఉంటారని చెప్పి ప్రశ్న అంట. అల్లు అర్జున్ చిరంజీవికి వాళ్ళిద్దరు కలిసి మన వైసీపీకి మీదకి వస్తే మీరు ఏ విధంగా పోతారని చెప్పేసి ప్రశ్న అంటూ రకరకాల ప్రశ్నలతో వాడు పోస్ట్ పెట్టాడు మహాసేన రాజేష్. నేను అంటా ఉన్న మహాసేన రాజేష్ గారిని, అరే మహాసేన రాజేష్గా నీకు చెబుతా ఉన్నావు, నేను అడుగుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక 2019లో అధికారం వచ్చినాక వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు చాలా మాట్లాడావు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు రావలేదని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడటం మొదలుపెట్టావు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే మా వైసీపీ వాళ్ళు కానీ నేను ఏ రోజు మేము ఇబ్బంది పెట్టలా. నువ్వు ఎన్ని మాట్లాడినా మేము చూస్తూ ఉన్నాం. నువ్వు అది అరుసుగా చూసుకొని నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. అరే నేను అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే పనిచేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తున్నారో నువ్వు నిరూపించాలి. నేను చెబుతా ఉన్నా, ఇప్పటి వరకు 500 వీడియోలు చేశాను. నేను 500 పైగా వీడియోలు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకి కూడా వెళ్ళా. ఏ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ₹1 కూడా తీసుకోవాలా. నా అకౌంట్ ఇస్తా, ఎస్బీఐ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది నాకు, ఆ అకౌంట్ నెంబర్ ఇస్తా, మీకు చెక్ చేసుకో. అదేవిధంగా రాష్ట్రంలో ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మారుతున్నారో ప్రతి ఒక్కరి అకౌంట్ నీకు ఇస్తాం. నువ్వు చెక్ చేసుకో. ఎవడి అకౌంట్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తారో నువ్వు నిరూపించాలి. డబ్బులు డైరెక్ట్గా ఇస్తున్నారు, అకౌంట్లు లేరు, ఆధారం లేకుండా చేస్తానంటే దాన్ని కూడా మేము సమాధానం చెబుతాం. నేను కరెక్ట్గా పుడితే, నేను కరెక్ట్గా పుడితే, నేను నమ్ముకున్న యేసయ్యనైతే, నేను చదివిన బైబిల్ అయితే, నేను బైబిల్ ప్రకారంగా నేను ప్రమాణం చేసి నేను చెబుతా. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకుని పని చేయలేదు, డబ్బులు నాకు అవసరం లేదు, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా అని చెప్పేసి నేను చెబుతా. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా వాళ్ళు నమ్మే ఖురాన్ మీద ప్రమాణం చేసి వాళ్ళు కూడా చెబుతారు, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము డబ్బులు ఆశించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే చాలా మంది నిండుగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే చాలా మంది పేదలు బాగుంటారని చెప్పేసి మా సోదరులు పనిచేశారు. అదేవిధంగా హిందువుల గురించి చెబుతా, వాళ్ళు కూడా వాళ్ళు నమ్మే భగవత్ మీద ఒట్టేసి ప్రమాణం చేసి వాళ్ళు కూడా చెబుతారు, వాళ్ళు కూడా నిజం మారుతారు. నువ్వు నిరూపించాలి, నువ్వు ఒక్కరుగా పుడితే నిరూపించాలి. పేటీఎం గాళ్ళు అంటావు నా కదా, ఎదో నాయాలా, మేము ఏ పేటీఎం తీసుకుని నిరూపించాలి. సిగ్గు శరం ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడు. నువ్వు పేటీఎం అనుకుంటా, నువ్వు టీడీపీ వేసే బిస్కెట్ కోసం ఓ కుక్కలాగా నువ్వు వైసీపీ మీద మరుగుతున్నావే, నువ్వు పేటీఎం కుక్కవి. ఏ రోజు మేము పేటీఎం తీసుకోవాలా. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాం. జగన్ గారు బాగుంటే చాలా మంది బాగుంటారని చెప్పేసి మేము నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడండి ఇలా మేము నల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటి చెబుతారు, ఏదైతే అధికారం రావడానికి ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలి, దాని మీద పరిస్థితిని చెప్పి అడిగాం. మేము అది అడుగుతున్నాం, దాన్ని అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటి, మమ్మల్ని తట్టుకోవడం చేతకాక, మా సోషల్ మీడియా తట్టుకోవడం చేతకాక మీకు భయం మొదలయ్యి
మీరు కావాలని చెప్పేసి పేటీఎం కుక్కలు అంటే మేము మౌనంగా మేము ఆగిపోతాము, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయమని చెప్పేసి మీరు దురుద్దేశంతో ఈ కామెంట్లు ఈ పోస్టులు పెట్టినా సరే మేము ఆగేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాం. ఒకటే లక్ష్యం మాకు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అంతే. నువ్వు ఇష్టానుసారంగా పెద్ద తోపుగళ్ళలాగా నువ్వు పెద్ద ఏదో అంటే దాని గురించి నేను నాకు అన్నీ తెలుసు, నా ఈ ప్రపంచంలో మొత్తం తెలుసు అన్నట్టుగా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు వైసీపీ మీద పోస్టులు పెడుతున్నావు కదా, నువ్వు పెట్టుకో, నువ్వు ఎల్లగాలని పెట్టుకో. 2029 దాకా చూస్తావు నిన్ను. 29 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నీలాంటి కుక్కలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడో ప్రతి ఒక్క కుక్కని వదిలే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా సీఎం అవుతారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పెట్టినా కామెంట్ పెట్టినా సరే మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి నీవు ఏ విధంగా పెట్టావో ఆ విధంగా మేము కూడా వస్తాం, ఈ సంగతి తెలుస్తాం. జై హింద్, జై జగన్, జై జగన్.